సో హై గైస్, పెద్ద మూవీ బుకింగ్స్ వచ్చేసరికి ఓవర్సీస్ అంటే అమెరికాలో అయితే ఓపెన్ అయింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా కొట్టాల్సిన రికార్డ్స్ ఏంటి మనం అయితే మాట్లాడేసుకుందాం. సో చాలా అంటే చాలా బుకింగ్స్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 month మాత్రమే మనకైతే గ్యాప్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రమోషన్స్ ఉన్నాయి, అలానే మనకి ట్రైలర్ వచ్చే అవకాశం కూడా 100% ఇదే మంత్లో అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. చూద్దాం ఎన్ని రికార్డ్ని బ్రేక్ చేయాలి, టార్గెట్ ఏంటి మనం చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద నెక్స్ట్ మంత్ అంటే June 4th అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైజ్ గా ఈ సినిమా 5 million నుంచి 6 million అయితే కలెక్ట్ చేయాలి. అప్పుడే మన కల్కి రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. అప్పుడే ATR అంటే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పడుతుంది అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఓజీ కూడా బ్రేక్ అయితే చేయాలి ఈ సినిమా. సో టాప్ 5 లిస్ట్ చూస్తే పుష్ప 2 కావచ్చు, దేవర కావచ్చు, కల్కి కావచ్చు, ఓజీ కావచ్చు, ఈ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలన్నీ బ్రేక్ చేసే ఛాన్స్ పెద్ద సినిమాకు ఉందా అంటే ఎస్ 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఛాన్స్ లేదు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఓవర్సీస్ లో మంచి మార్కెట్ అయితే ఈ సినిమాకి అయితే క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు. గట్టిగా ప్రమోషన్ చేయాలి, ట్రైలర్ కట్ బాగుండాలి. ఇప్పుడే హైప్ చాలా బాగుంది. ఇప్పటి వరకు వచ్చేసరికి ఓవర్సీస్ లో వచ్చేసరికి 2 నుంచి 3 కోట్ల గ్రాస్ వచ్చింది. అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవర్సీస్ కలెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేది తీసేసేయండి. ఆ ట్యాగ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే వచ్చింది. సో తనకి మంచి మార్కెట్ అయితే మనకి ఓవర్సీస్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈజీగా ట్రైలర్ వచ్చే వరకు నా అంచనా ప్రకారంగా ఒక 1 to 2 million అయితే టచ్ చేస్తుంది. ట్రైలర్ అంటే ఒక 10 days ముందు రిలీజ్ చేయాలి, 10 to 15 days ముందు రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఒక 4 నుంచి 5 million అంటే 5 million వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ మన ఓజీ రికార్డ్ని బ్రేక్ చేయడం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ కష్టం అయితే కాదు. ఎందుకంటే మంచిగా ఓవర్సీస్లో హ్యూజ్ హైప్ ఉండి మంచిగా బుకింగ్ జరిగితే చెప్తున్నా కదా అన్ని రికార్డ్స్ అయితే లేచిపోతుంది అని చెప్పుకోవచ్చు. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ గారు ఈ సినిమాతో అయితే కంబ్యాక్ ఇవ్వాలి. అప్పుడే తన స్టార్డమ్, తన క్రేజ్ ఏంటో మనకైతే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్లో మంచి మార్కెటే ఈ సినిమా మీద అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా ప్రమోషన్ గట్టిగా చేస్తే ఈజీగా 5 నుంచి 6 million డాలర్స్ అంటే డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెడుతుంది అని చెప్పుకోవచ్చు. నో డౌట్ దీనిలో. సో మీరేమనుకుంటున్నారు పెద్ద సినిమా ఓవర్సీస్ కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? డే 1 ప్రీమియర్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది? మన ఓజీ కానీ కల్కి రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ మన పెద్ద సినిమాకు ఉందంటారా? డెఫినెట్గా అయితే మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఉందని అనుకుంటున్నా, 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన పెద్ద ఆఫీషియల్ అప్డేట్ ఆఫ్ ఓవర్సీస్ కలెక్షన్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని వచ్చేసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, బుచ్చిబాబు సన్న ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారో వాళ్ళని అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో బాయ్. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మళ్ళీ పెద్ద అప్డేట్తో కుమ్మేసుకుందాం, వచ్చేద్దాం. ఓకే బాయ్ మరి.